ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తుందో అదే రీతిలో ఆయన ప్రభుత్వంలో కూడా పనిచేస్తున్న పై స్థాయి అధికారులు కూడా ప్రవర్తిస్తున్నారు. తమ కింద పనిచేసే ఉద్యోగులను కనీసం మనుషులుగా కూడా చూడటం లేదు. కింది స్థాయి ఉద్యోగిని ఓ పై స్థాయి అధికారి పండబెట్టి తొక్కుతాని దూషించడమే ఇందుకు నిదర్శనం. నిజామాబాద్ డివిజన్ కు సంబంధించిన రిపోర్టర్స్ తీసుకొచ్చిన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డిని తీవ్ర పదజాలంతో దుర్భాషలాడాడు. ఎక్సైజ్ కమిషనర్ యూజ్లెస్ ఫెల్లో పండబెట్టి తొక్కుతా అంటూ కూడా తిట్టడంతో మనస్తాపానికి గురైన సోమిరెడ్డి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సహోద్యోగులైతే ఉఠావుటిన కేర్ ఆసుపత్రికి తరలించడంతో ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఇటు సోమిరెడ్డి ఉదంతం బయటకు రావడంతో ఎక్సైజ్ ఉద్యోగులు కమిషనర్ పై ఆగ్రహంగా ఉన్నారు. అటు బీఆర్ఎస్ నేతలు కూడా శ్రీనివాస్ గౌడ్, పల్లె రవి తదితరులు సోమిరెడ్డిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ రవీందర్, చెప్పండి, ఇటు ఎక్సైజ్ కమిషనర్ ఇటు సోమిరెడ్డిని వేధించడం అసలు ఎలా చూడాలి దీన్ని? ఉద్యోగులకు వ్యక్తిగతంగా పాటు మానసికంగా టార్గెట్ కు లోనవుతున్నారు. ప్రెషర్ పెరుగుతున్నది. విపరీతమైన పోగడలు కూడా నూతనంగా కనబడుతున్నాయి. అందులో భాగంగానే సౌమ్యుడు, వాస్తవానికి సోమిరెడ్డి అనే డిప్యూటీ కమిషనర్ నిజామాబాద్ జిల్లాలో అందరికీ తెలుసు. సౌమ్యుడు ఇతను ప్రొఫెసర్ లేదో లెక్చరర్ కి సంబంధించిన భావాలు కలిగిన వ్యక్తి. ఈ నేపథ్యంలో ఆఫీసర్ కాబట్టి నియంత్రణ అవసరం. అయినా ఈ నేపథ్యంలో మొన్న జరిగినటువంటి జిల్లాలో బదిలీలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ లని ఆదిలాబాద్ కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎంప్లాయీలను నిజామాబాద్ కు బదిలీ చేయడం జరిగింది. ఈ బదిలీలో ప్రభుత్వ కనుసంధానంలోనే మాత్రమే జరిగాయి. బదిలీలకు ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఏ ఒక్కరు కూడా అడ్డు చెప్పలేదు. కానీ ఇందులో లేటెస్ట్ గా వచ్చిన కొద్దిగా మొన్న రిక్రూట్మెంట్ అయినటువంటి ఆఫీసర్లు కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వల్ల కమిషనర్ సీనియర్ ఐఏఎస్ అధికారి చేవూరి హరికిషన్ తన ఇష్టానుసారంగా ఇక్కడ ఉన్నటువంటి సెకండ్ క్యాడర్ ఉద్యోగులతో పాటు లోయర్ క్యాడర్ ఉద్యోగుల పైన దురుసు ప్రవర్తన చేస్తున్నాడని గత కొద్ది రోజుల నుంచి ఎక్సైజ్ శాఖలో ఓ సంచలనమైన వార్తలు వెలువడుతున్నాయి. అందులో భాగంగానే ఇవాళ నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎక్సైజ్ సంబంధించినటువంటి డిప్యూటీ కమిషనర్ గా కొనసాగుతున్నటువంటి సోమిరెడ్డి వ్యవహారం పట్ల కూడా మనం అదే కోణంలో చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో వ్యక్తులను హైయర్ ఆఫీసర్ మందలించాల్సిన అవసరం ఉంటుంది. విధులు సక్రమంగా హాజరు కాకపోతే దానికి సంబంధించినటువంటి శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి సోమిరెడ్డి కూడా అదే పరిస్థితి ప్రభుత్వం నుంచి కానీ ఐఏఎస్ ఆఫీసర్ల నుంచి కానీ అదేవిధంగా సంబంధించిన శాఖ అధికారుల నుంచి నోటీసులు కానీ ఏదన్నా ఉత్తర్వులు సర్వీస్ చేస్తే బాగుంటుంది. కానీ నిన్న జరిగినటువంటి అక్కడ హైదరాబాద్ కమిషనరేట్ లో జరిగినటువంటి ఓ మీటింగ్ లో తోటి లోయర్ క్యాడర్ కు సంబంధించినటువంటి ఉద్యోగుల ముందే సోమిరెడ్డి జిల్లాకు సంబంధించిన పాటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన పాటు దాదాపు ఆయన కింద పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో బహిరంగంగానే ఐఏఎస్ అధికారి హరికిషన్ ఇష్టానుసారంగా మనం మాట్లాడలేని విధంగా, చెప్పుకోలేని విధంగా ఆయన ఎవరైతే సోమిరెడ్డి బాధితుడున్నాడో ఆయన ఎక్స్ వేదికగా, ట్విట్టర్ వేదికగా ఇవాళ తన బాధను వెలగక్కిన పరిస్థితి ఉంది. ఆయన చెప్పాడు, ఆత్మాభిమానం చంపుకోవాల్సిన అవసరం లేదు. 30 సంవత్సరాలకి ఈ ఉద్యోగం నాకు సూట్ కాదు. ఇంకా నేను ఇక్కడ విమడలేకపోతున్నాను. భావాలను ఆత్మాభిమానాన్ని చంపుకుని పనిచేయలేకపోతున్నాను. ఒక భావోద్వేగానికి లోనయ్యి మైల్డ్ ఇబ్బందితో హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఎంప్లాయీల వ్యవహారం పైన ఇటు ఉన్నత స్థాయి అధికారులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లాకు సంబంధించిన అధికారులు ఎక్సైజ్ శాఖలో ఒక కలకలం అయితే రేగింది. ఒక ఐఏఎస్ లాంటి క్యాడర్ కి సమానంగా ఉన్నటువంటి అధికారి ఇవాళ తన ఆత్మరక్షణ కోసం తనకు సంబంధించిన రైట్స్ కోసం పోరాడాల్సిన అవసరం ఉందనే భావ ప్రకటన స్వేచ్ఛను ఇవాళ చెప్పుకునే పరిస్థితి లేదు. ఆయన ఏమన్నాడు, కేవలం ఒకసారి మానవతా దృక్పథంతో బదిలీని చేస్తే బాగుంటుంది సార్ అనే అభిప్రాయం తప్ప ఇంతగా ఏ విషయాల కోణంలో కానీ ఏ విషయంలో కూడా నేను మాట్లాడాలని, దానికే తన తోటి సిబ్బంది కాకుండా మిగతా ఎంప్లాయీస్ లోయర్ క్యాడర్ సంబంధించినటువంటి ఆఫీసర్ ముందు హీడియట్ లాంటి పదాలు యూజ్ చేయడం వల్ల ఆత్మాభిమానం దెబ్బతిన్నది. ఇక మీదట తాను ఉద్యోగం చేయలేను, ఉద్యోగంలో ఇమిడలేను అనే
భావోద్వేగంతో మాట్లాడిన సందర్భం కూడా ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు. ముఖ్యంగా హరికిషన్ అనే వ్యక్తి అనేక శాఖల్లో ఇప్పటికీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అనేక శాఖల్లో చూశాడు. ఆయన భావాలు అభిప్రాయాలు కూడా ఎవరితో పంచుకొని కూడా ఎవరితో చెప్పాలనే అభిప్రాయం కూడా ఉంది. ఈ కోణంలో ఉద్యోగ సంఘాలు, తోటి సంఘాలు కూడా శాఖాపరమైన చర్యలు తీసుకొని ఉద్యోగులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి నిజామాబాద్. ఓకే, ఆల్ రైట్ రవీందర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.